పునర్జన్మ. ఇవాళ రోజున మనం ఒక కొత్త విషయాన్ని గురించి చెప్పుకుందాం. మానవుడు మరణించిన తర్వాత మళ్ళీ ఎంత కాలానికి ఈ లోకంలో జన్మిస్తాడు? ఇది మన కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రశ్న. మరణించిన తర్వాత ఎంత కాలానికి ఈ లోకంలో జన్మిస్తాడు? సరే, ఇప్పుడు ఒక్క విషయం చూద్దాం. మానవుడు మరణించాడు. మరణించిన తర్వాత ఏమవుతుంది? ఇతడు ఏ కర్మ చేశాడు అనే విషయాన్ని మనం ముందు చూడాలి. అంటే పాపం చేశాడా, పుణ్యం చేశాడా? సామాన్యంగా జరిగేది ఏమిటి అంటే, ప్రతి మానవుడు కూడా పాపము చేస్తాడు, పుణ్యము చేస్తాడు, రెండూ చేస్తాడు. పాప పుణ్యాలు రెండూ చేస్తాడు. మరి చేసినటువంటి ఈ కర్మంతా కూడా అనుభవించాలి కదా. అందుకే నిన్నటిదాకా మనం మోక్షాన్ని గురించి చెప్పుకున్నాం. చూడండి, మోక్షం అంటే ఏమిటి? మరణించిన తర్వాత మానవుడు ప్రయాణం చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఉత్తరాయణము, రెండోది దక్షిణాయనము. పుణ్యకార్యాలు చేసినటువంటి వాడేమో దక్షిణాయనం గుండా చంద్రలోకానికి పోయి అక్కడి నుంచి స్వర్గాది లోకాలకు అన్నింటికీ కూడా వెళ్ళి, స్వర్గాది లోకాలకు వెళ్ళి అక్కడ అన్ని రకాలైనటువంటి సుఖాలు కూడా అనుభవించి, అంటే తనకి అర్హమైనటువంటి సుఖాలన్నీ కూడా అనుభవించి కర్మశేషాన్ని అనుభవించడం కోసం మళ్ళీ తిరిగి ఈ లోకంలో జన్మిస్తాడు అనే విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఒక్క విషయం చూడండి. పుణ్యకర్మలు చేసినటువంటి వాడు, పుణ్యకర్మలు అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయనివ్వండి, దానాలు ధర్మాలు చేయనివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాడు. అంటే పేద విద్యార్థులు చదువుకోవడానికి విద్యాలయాలు కట్టించాడు, అన్నసత్రాలు కట్టించాడు, రోడ్లు వేయించాడు, చెట్లు నాటించాడు, చెరువులు తవ్వించాడు. ఇలా ప్రజోపయోగమైనటువంటి అనేకమైన పనులు చేశాడు. ఇవన్నీ కూడా పుణ్యకార్యాలు. ఇవన్నీ కూడా పుణ్యకార్యాలే. ఇటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు స్వర్గాది లోకాలకి వెడతారు అన్నాడు. స్వర్గలోకానికే కాదు, ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా అనుకునేది ఏమిటి అంటే, పుణ్యం చేసిన వాడు స్వర్గానికి వెడతారు అని. స్వర్గం ఒక్కటే కాదు, ఊర్ధ్వలోకాలకి పోతాడు. స్వర్గాది లోకాలకు, స్వర్గము మొదలైనటువంటి లోకాలకి పోతాడు. స్వర్గము మొదలైనటువంటి లోకాలు అంటే ఏమున్నాయి ఇంకా? ఇక్కడ మాతృలోకాలు, పితృలోకాలు, భ్రాతృలోకాలు, భగినీ లోకాలు, గంధమాదన లోకాలు, ఇలా అనేకమైనటువంటి లోకాలు ఉన్నాయి. ఈ లోకాలన్నీ కూడా మనకి పైన ఉన్నటువంటివే. ఇక్కడ అన్ని రకాలైనటువంటి సుఖాలు కూడా ఉంటాయి. అందుకే పుణ్యకర్మలు చేసినటువంటి వాడు స్వర్గాది లోకాలకు వెడతాడు. ఈ లోకంలో వాడి యొక్క అర్హతను బట్టి ఏ లోకానికైనా వెడతాడు. అన్ని రకాలైనటువంటి సుఖాలు కూడా అనుభవిస్తాడు. వీటన్నింటినీ కలిపే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ లోకాలు అన్నీ కలిపే స్వర్గాది లోకాలు అంటాం. అందుకే మనం ఈ ఆది అనే మాటను మర్చిపోయి స్వర్గలోకము అని ఒకటే పదంతో పిలిచేస్తూ ఉంటాం వాటిని. అక్కడ సుఖాలన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ కర్మశేషాన్ని అనుభవించడానికి ఈ భూమి మీదకి వచ్చేస్తాడు. ఇది బాగుంది. ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. మరణించిన మానవుడు మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చి జన్మించడానికి ఎంత సమయం పడుతుంది? ఈ అనుమానం ఎందుకు వచ్చింది అంటే,
నిన్న నాకు ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, మరణించిన మానవుడు మళ్ళీ ఎంతకాలానికి ఈ భూలోకంలో జన్మిస్తాడు అని. ఎంతకాలానికి జన్మిస్తాడు అనే విషయాన్ని మనం చెప్పలేం. ఆయన అడిగింది ఏమిటి అంటే, ఏమండి కొంతమంది చెప్పటం పెద్దగా సమయం ఏమి ఉండదు, చాలా తక్కువ కాలంలోనే జన్మించేస్తాట కదా, మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేస్తాట కదా, ఇలా ఎక్కువ మంది చెబుతూ ఉన్నారు. కొంతమంది ఏమో చాలా కాలం తర్వాత కానీ ఈ లోకంలో జన్మించడు అని చెబుతూ ఉన్నారు. ఏది నిజం? ఎంతకాలం తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ లోకంలో జన్మిస్తాడు అని అడిగి అతను మెసేజ్ పెట్టాడు నాకు. ఇప్పుడు ఒక్క విషయం చూడండి, తాను చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించాలి కదా ముందు. అది స్వర్గంలో కానివ్వండి, నరకంలో కానివ్వండి, పాపం కానివ్వండి, పుణ్యం కానివ్వండి, తాను చేసినటువంటి కర్మని, ఆ కర్మ ఫలితాన్ని తాను అనుభవించాలి. దీనికి ఎంత సమయం పడుతుంది? తక్కువ సమయం మాత్రం పట్టదు అనే మాట ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఎందుకని అంటే, నువ్వు తక్కువ సమయంలో ఈ కర్మ చేయలా, చాలా కాలం చేసావు, నువ్వు జీవిత కాలం చేసావు. నువ్వు దగ్గర దగ్గర 70-80 సంవత్సరాలు బతికావు. ఈ 80 సంవత్సరాలు మంచో చెడో, పాపమో పుణ్యమో ఏదో ఒకటి చేసావు, దానికి ఫలితము అనేది వచ్చింది. మరి ఈ ఫలితాన్ని నువ్వు అనుభవించాలి అంటే ఒక రోజులో ఎట్లా అనుభవించేస్తావు నువ్వు? మామూలుగా కామన్ సెన్స్తో ఆలోచించండి. సమయం ఎక్కువ పడుతుంది కదా, కాబట్టి త్వరగా ఈ లోకంలో వచ్చేస్తాడు అనే మాట అబద్ధం. అయితే మరి ఎంతకాలం ఉంటుంది అంటే, దీనికి ఉదాహరణగా మనం భారతంలో ఉన్నటువంటి ఇంద్రజుమ్న మహారాజు యొక్క కథ అనేది మనకు కనిపిస్తోంది. పూర్వకాలంలో ఇంద్రజుమ్నుడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఆయన జీవించి ఉన్నప్పుడు అనేకమైనటువంటి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేశాడు. ఒకటి కాదు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. ప్రతి చోట కూడా, ప్రతిసారి కూడా గోదానాలు, భూదానము విపరీతంగా ఇచ్చాడు. గోదానం ఇచ్చాడు. మిగిలినటువంటి దానాలు, అన్ని రకాలైన దానాలు ఇచ్చాడు. ఆయన జీవితం పూర్తి అయిపోయింది, మరణించాడు, వెళ్ళిపోయి స్వర్గంలో ఉంటున్నాడు. చేసిన కర్మల యొక్క ఫలితాన్ని అనుసరించి స్వర్గలోకంలో ఉంటున్నాడు. ఆయన ఎంతకాలం నుంచి స్వర్గంలో ఉంటున్నాడో ఆయనకే తెలియదు. అంతకాలం నుంచి స్వర్గంలో ఉంటున్నాడు. ఒక రోజున ఇంద్రుడు ఆ స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ లెక్క చూసుకుంటూ ఈయన దగ్గరికి వచ్చాడు. ఈయన చాలా కాలంగా ఉంటున్నాడు అనే విషయం మాత్రం ఇంద్రుడికి తెలిసింది. సరే, అప్పుడు ఇంద్రుడు అంటాడు, నువ్వు చేసినటువంటి పుణ్యం అనేది అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పేసి భూలోకాన్ని పంపించేస్తాడు. అయితే ఇంద్రజుమ్న మహారాజు కాదు అంటాడు, నేను చేసినటువంటి పుణ్యం ఇంకా ఉంది, కాబట్టి నేను ఇంకా కొంతకాలం ఈ స్వర్గంలోనే ఉండొచ్చు అన్నాడు. సరే, అదేదో రుజువు చేసుకోమన్నాడు ఇంద్రుడు. ఇద్దరు దేవదూతల్ని ఇచ్చి భూలోకాన్ని పంపించాడు. అప్పుడు ఈ ఇంద్రజుమ్న మహారాజు తాను పరిపాలించినటువంటి ఆ రాజ్యం ఉన్నటువంటి చోటుకు వస్తాడు. అక్కడ మార్కండేయుడు కనిపిస్తాడు ముందు ఈయనకి. ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మార్కండేయుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏమయ్యా నువ్వెవరో ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నావు, నేనెవరో నీకు తెలుసా అంటాడు. నువ్వెవరో నాకు తెలీదు, నేను ఇక్కడ చాలా కాలం నుంచి ఉన్నాను, కానీ నువ్వెవరో నాకు తెలీదు, ఆ మోహన్ నేను ఎప్పుడూ చూడలేదు, నాకు తెలీదు అంటాడు. మరి ఎలాగా అంటే, అదిగో ఆ దూరంగా ఉన్నటువంటి
ఆ ఒక కొలను కనిపిస్తూ ఉన్నది కదా, ఆ కొలం దగ్గర ఒక కొంగ ఉన్నది, ఆ కొంగను అడుగు అంటారు. సరే, చివరికి ఆ బకశ్రేష్ఠుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నేనెవరో నీకు తెలుసా అని. అప్పుడు ఆ బకశ్రేష్ఠుడు చెబుతాడు, మహారాజా, నువ్వు నాకు తెలియపోవటం ఏంటి? నువ్వు ఇంద్రజుమ్నుడు అనే పేరు కలిగినటువంటి మహారాజువి. నువ్వు అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేసావు. అప్పుడు గోదానం అనేక లక్షల కోట్ల గోవుల్ని నువ్వు దానం ఇచ్చావు. దానం ఇచ్చేటప్పుడు ఆవు తోక పట్టుకుని మనం నీళ్లు వదిలిపెడతాం. అలా వదిలిపెట్టబడినటువంటి నీళ్లతోనే ఇదిగో ఈ సరస్సు అనేది ఏర్పడింది ఇక్కడ. ఈ సరస్సులో ఉన్నటువంటి నీళ్లే కొన్ని లక్షల మందికి తాగునీరు అవుతూ ఉన్నది, కొన్ని వేల ఎకరాలకి సాగునీరు అందిస్తోంది. నీ వల్లనే మేమంతా కూడా ఇక్కడ బతుకున్నాము అని అంటాడు. అప్పుడు వెంటనే ఇంద్రజుమ్నుడు అంటాడు, ఇదిగో నా పేరు ఇంకా వీళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు, కాబట్టి నేను చేసిన పుణ్యం ఇంకా ఉన్నది. నేను ఇంకా స్వర్గలోకంలో ఇంకా చాలా కాలం ఉండొచ్చు అని చెప్పేసి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ తాను చేసినటువంటి కర్మఫలం అనుభవించడానికి ఎంత సమయం పడుతుంది అని అంటే అది భగవంతుడే నిర్ణయించాలి, మనం చెప్పలేము. ఇప్పుడు చూడండి, ఇంద్రజుమ్న మహారాజు ఎప్పటి నుంచి ఉంటున్నాడో స్వర్గంలో తనకే తెలియదు. ఇంకా ఆయన స్వర్గంలో ఉండేటువంటి సమయం ఉన్నది అని ఇక్కడ తెలుస్తోంది. మరి ఆ పుణ్యఫలం పూర్తి అయిపోతేనే కదా ఆయన భూలోకంలోకి వచ్చేది, మళ్ళీ జన్మించేది. కాబట్టి కర్మఫలం అనుభవించాలి అంటే అది ఎంత సమయం పడుతుంది అంటే ఎలా చెప్పటం మనం? తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే ఇందాక వాళ్ళెవరో చెప్పినట్టుగా మరణించినటువంటి కొద్ది కాలానికే ఈ భూలోకంలో జన్మించేస్తాడు మళ్ళీ అని అంటాం అనేది అంత నిజం కాదు. ఒకటి రెండు కేసుల్లో అది నిజమవుతుందేమో తెలియదు, కానీ ప్రతి చోట మాత్రం అది కాదు. ఇక ఇంకొక విషయం ఏమిటి అంటే తాను జన్మించడానికి సరి అయినటువంటి క్షేత్రం దొరకాలి. మళ్ళీ ఓ క్షేత్రం దొరకాలి. ఆ క్షేత్రం దొరికేదాకా అవసరమైతే ఆగుతాడు, జన్మించాడు. ఈ భూమిలోకి పరిగెత్తుకు వచ్చేయడు, అక్కడ ఆగుతాడు. ఆ క్షేత్రం దొరికేదాకా ఆగుతాడు. ఇక్కడ చూడండి, ఒకసారి ఆ క్షేత్రం కోసం వెతుక్కుంటూ ఉంటుంది జీవి. అష్టవసువులు వీళ్ళు వశిష్ఠుడి యొక్క కామధేనువుని ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు వశిష్ఠుడు వీళ్ళకి శాపం పెట్టాడు, భూలోకంలోకి వెళ్ళి జన్మించండి అని. వాళ్ళు భూలోకంలోకి వస్తే ఎక్కడ జన్మించాలి అంటే పవిత్రమైనటువంటి గర్భం ఎక్కడ ఉన్నది అని వెతుక్కుంటారు వాళ్ళు. అలా వెతుక్కుంటే చివరి గంగా గర్భము, ఆ గంగా గర్భాన్ని ఎంచుకున్నారు. ఆ గంగా గర్భాన్ని జన్మించారు. ఆ అష్టవస్తుల్లో 8వ వాడైనటువంటి ప్రభాసుడే భీష్ముడు. కాబట్టి ఇక్కడ పవిత్రమైనటువంటి క్షేత్రం దొరకాలి, అంటే వాళ్ళకి సరిపోయినటువంటి క్షేత్రం దొరకాలి. అది దొరికే వరకు అవుతారు. కాబట్టి ఇక్కడ ఈ భూలోకంలో జన్మించేయాలి అంటే కేవలం నీ కర్మ ఆ అనుభవం పూర్తయిపోవటం కాదు, అక్కడ కర్మ ఫలితాన్ని అనుభవించేయటం కాదు, మిగిలినవి కూడా చాలా ఉన్నాయి. తర్వాత ఈ మళ్ళీ భూలోకంలో జన్మించడానికి వచ్చినటువంటి ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా తనకి తెలిసిన వాళ్ళ ఇళ్లలో జన్మించడానికే ఇష్టపడతాడు తప్పించి తెలియనటువంటి చోటికి వెళ్ళి జన్మించడానికి ఇష్టపడ్డు. అంటే ఇది అన్ని చోట్ల కాదు, కానీ ఎక్కువ సందర్భాల్లో ఇలాగే జరుగుతుంది. తను వచ్చి తనకి తెలిసినటువంటి తన చుట్టాలు పక్కాలు తెలిసిన వాళ్ళు ఇలాంటి చోటే జన్మించడానికి ఎక్కువగా ఇష్టపడతాడు.
అంటే ఇప్పుడు విజయవాడలో మరణించినటువంటి వ్యక్తి మళ్ళీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వాళ్ళ బంధువుల ఇళ్లలోనూ ఎవరి మీద అయితే తనకి అపేక్ష అనేది ఎక్కువ ఉన్నదో వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ గర్భంలోనో అలా జన్మించడానికే ఇష్టపడతాడు. అంతేగాని ఎక్కడో ఢిల్లీ వెళ్ళిపోయి జన్మించాడు, లేదా కలకత్తా వెళ్ళిపోయి ఎవరో తెలియనటువంటి గర్భాన్ని జన్మించాడు, అలాంటివి సామాన్యంగా ఉండవు, చాలా తక్కువ అలాంటివి. అలాంటప్పుడు ఏదైనా ప్రత్యేకమైనటువంటి కారణం అనేది ఒకటి ఉంటేనే అలా జరుగుతుంది, లేకపోతే జరగదు. కాబట్టి మరణించినటువంటి వ్యక్తి మళ్ళీ ఈ భూలోకంలో వచ్చి జన్మించాలి అంటే అనేకమైనటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది ఈ జన్మ అనేది. తన కర్మ ఫలితాన్ని పూర్తిగా అనుభవించాలి, ఇక్కడ సరి అయినటువంటి క్షేత్రం అనేది దొరకాలి, అలాగే తనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ఇతను కుమారుడిగానో కుమార్తెగానో మళ్ళీ జన్మించడం అనేది జరుగుతుంది. ఎన్ని విషయాల మీద ఆధారపడి ఆ పునర్జన్మ అనేది జరుగుతుంది తప్పించి ఏదో కళ్ళు మూసుకుని ఎక్కడో ఒక్కళ్ళే అన్నట్టుగా వచ్చేయడానికి వీలుండదు. ఎందుకంటే ఇప్పుడు ఆ జీవి పుణ్యం ఎక్కువ చేసుకున్నటువంటి జీవి అనుకోండి, మరి తన యొక్క పుణ్యఫలాన్ని అనుభవించాడు, కర్మశేషాన్ని అనుభవించడానికి వస్తున్నాడు. ఇతను ఎక్కువ పుణ్యం చేశాడు అన్నాం అంటే ఇతను జన్మించేటటువంటి ఇంట్లో ధనధాన్యాలు భోగభాగ్యాలు పుష్కలంగా ఉండాలి. అటువంటి ఇంట్లో ఉన్నటువంటి దీంట్లోనే ఆ గర్భంలోనే ఇక్కడ ఈయన జన్మించాలి. మరి అటువంటి గర్భం ఖాళీగా ఉండాలి ఇప్పుడు. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ చూసుకుని ఆ జీవి మళ్ళీ జన్మించడం అనేది జరుగుతుంది తప్పించి కనిపించినటువంటి ఏదో ఒక గర్భంలో జన్మించేయటం అనేది ఇప్పటికీ జరగదు. పుణ్యం చేసుకున్నటువంటి మానవుడు ఏదో ఒక పశువు గర్భాన జన్మించటము ఇది జరగదు కదా. పుణ్యం చేసినటువంటి మానవుడు చదువుకున్నవాడుగానో ఒక పండితుడుగానో లేదా అధికారం ఉన్నటువంటి వాడుగానో ఒక ధనవంతుడుగానో అలా జన్మించాలి. అంతే తప్పించి ఓ పశువుగానో పక్షిగానో కుక్కగానో నక్కగానో జన్మించాడు కదా. లేదా ఒక అడుగు తినేవాడి ఇంట్లో జన్మించాడు కదా. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ పునర్జన్మ అనేది ఉంటుంది తప్పించి కనిపించినటువంటి గర్భాన జన్మించడం అనేది అలా జరగదు. తర్వాత మరణించిన కొద్ది కాలానికే మళ్ళీ భూలోకంలో వచ్చేస్తాడు కదండి, అలా ఏమీ రాడు. అలా మళ్ళీ జన్మించాలి అంటే తాను చేసినటువంటి కర్మంతా కూడా తాను ఆ కర్మ ఫలితాన్ని అనుభవించి పాపపుణ్యాలు అనుభవించి అప్పుడు మాత్రమే ఈ భూలోకంలోకి రావలసి ఉంటుంది, అప్పుడే వస్తాడు.